కూకట్పల్లి ఒక 10 ఏళ్ల బాలిక సహస్ర మర్డర్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసింది. మర్డర్ జరిగిన విధానం కానీ, ఆ తర్వాత విచారణ కానీ, ఆ తర్వాత వెలుగు చూసినటువంటి అంశాలు, ఇలా ప్రతిదీ సంచలనమే, ప్రతిదీ చర్చనీయాంశం. ఈ కేసుకు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది పూర్తి వివరాలు మనకు తెలిసాయి. కానీ ఇంకా ఈ విషయాన్ని గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఒక ముఖ్యమైన అంశం గురించి ఆర్టీవీ ముందు ప్రస్తావించబోతోంది. ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ముఖ్యంగా కూకట్పల్లి ఈ సహస్ర కేసులో సహస్ర మరణించిన తర్వాత అదే రోజు ఆ బాలుడి తల్లి నువ్వు కానీ చేసావా ఈ మర్డర్ అని అడిగింది. ఇది మనం నార్మల్గా చూడగలుగుతామా? ఈ కేసులో ఎన్నో అబ్నార్మల్ థింగ్స్ మనం చూసాం. చాలా అబ్నార్మల్గా అనిపించినటువంటి విషయాలు. ఆ బాలుడి వైఖరి దగ్గర నుంచి, ఆ బాలుడు చేసిన విధానం దగ్గర నుంచి, మానసిక స్థితి గురించి ప్రతిదీ ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ తల్లి మాట్లాడుతూ చెప్పిందట, పోలీసులతో మాట్లాడుతూ, ఒకవేళ నా కొడుకు దగ్గర ఒక ఫోన్ కనిపించినప్పుడే నీకు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని గనక నేను నిలదీసి ఉంటే, నేను కొంచెం కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో అంటూ గుండెలు బాదుకుంటూ ఆ తల్లి ఏడ్చింది. తప్పు నాదే అంటూ ఆ తల్లి పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు ఇదే విషయం అనేక మంది పిల్లల విషయంలో, అనేక మంది యువత విషయంలో ఇదే జరుగుతోంది. చాలామంది తల్లిదండ్రులు ఆ పిల్లల్ని సరిగా పట్టించుకోక, కొంతమంది ఒకవేళ ఏదైనా చేద్దామని ప్రయత్నించినా సరే పిల్లలు వాళ్ళ మాట వినకనో, ఆ స్థాయి దాటిపోవడం వలన వాళ్ళని వదిలేస్తే చివరికి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వాళ్ళ సంఖ్య ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. మైనర్ పిల్లల్లో క్రైమ్కి పాల్పడుతున్న వాళ్ళ పర్సంటేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్రతి సంవత్సరం సుమారుగా 2% వరకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ యువత ఉందనేది మనం చూడొచ్చు. ఈ కేసుకు సంబంధించే చూద్దాం. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ తల్లి ఒక కొడుకుని, సహజంగా ఏ తల్లి అయినా ఒక కొడుకుని నువ్వు కానీ చేసావా, ఇంత దారుణానికి నువ్వు పాల్పడ్డావా అని అడగగలుగుతుందా? అడిగింది అంటే ఆ కొడుకు ఏ స్థాయిలో ఉండుంటాడు, ఆ కొడుకు పరిస్థితి ఎలా ఉండుంటుంది, వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్లు ఎలా ఉండుంటాయి. క్రైమ్ సిరీస్లు, క్రైమ్ సినిమాలు చూసుకుంటూ కూర్చోవడం, స్కూల్కి వెళ్ళకపోవడం, లేదంటే దొంగతనాలకు పాల్పడడం. మనందరికీ తెలిసిన విషయం, ఒక ఫోన్ అతను కొనుక్కున్నాడు సడన్గా. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని తల్లి అడిగితే తల్లికి చాలా దురుసుగా సమాధానం చెప్పారు. ఆ యువకుడు చెప్పాడు. ఆ తర్వాత ఏం చేసేది లేక, అంటే వీడు ఎంత చెప్పినా వినడు, మారడు అని చెప్పేసి వదిలేసింది ఆ తల్లి. మరొక ముఖ్యమైన విషయం కూడా చూసాం. అసలు ఈ కేసులో కుటుంబ సభ్యులకు మొదట అనుమానం రావడానికి కారణమైంది ఆ యువకుడు స్నానం చేయడం, కేవలం స్నానం చేయడమే. అంటే ప్రతిరోజు ఎన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ, స్నానం చేయి, బ్రష్ చేయి, నీట్గా ఉండని చెప్పినప్పటికీ కూడా కనీసం వినని తమ కొడుకు ఉదయం 10:30 గంటలకి స్నానం చేసి రావడంతో ఒకంత వాళ్ళకి అర్థం కాలేదు ఏమైంది, ఎందుకు వీడింత సడన్గా చేంజ్ అనేది. అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత కంగారుగా ఆ యువకుడు తిరుగుతూ ఉండడం, భయంగా ఉండడం, ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ ఉండడం, పోలీసులు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు, ఏమేం సర్చ్ చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండడం, ఇంట్లో అదే పనిగా అదే టాపిక్ గురించి మాట్లాడుతూ ఉండడం, ఎవరెవరిని ప్రశ్నించారు, ఏం ప్రశ్నించారు, ఎవరేం సమాధానాలు చెప్పారు అని తల్లిదండ్రులను అడుగుతూ ఉండడం. ఇవన్నీ చూసిన తర్వాత తల్లికి అనుమానం వచ్చింది. ఆ తల్లి అడిగింది, ఒకవేళ నువ్వేమైనా చేసావా అని. వెంటనే ఆ తల్లి మీద ఆ యువకుడు కొంత హార్ష్గా రియాక్ట్ అయ్యాడు. నీ మీద ఒట్టు, నేను చేయలేదు, నువ్వే పట్టించేటట్టున్నావు నాకు సంబంధం లేని విషయాన్ని, అసలు ఈ కేసుకు నాకేం సంబంధం లేదు, నువ్వు ఇలా అడిగి 10 మందిలో ఎవరితోనో మాట్లాడితే రేపు నాకు సమస్య అవుతుంది అని ఆ తల్లి మీద కూడా కొంత ఘాటుగా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది, కొంత హార్ష్గా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఒక 10 ఏళ్ల బాలికను అంత దారుణంగా ఎవరైనా సరే, ఒక 10 ఏళ్ల బాలిక ప్రాణాలు అంత దారుణంగా తీస్తారా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక తల్లి కొడుకుని ఎందుకు అడుగుతుంది?
సో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. అసలు అడుగుతారా? సాధారణంగా ఏ తల్లైనా ఏ కొడుకునైనా అలా అనుమానించగలుగుతుందా? ఒకవేళ అలా అనుమానించింది అంటే ఆ కొడుకు మానసిక స్థితి ఏమై ఉంటుంది? గతంలో ఎలాంటి పనులు చేసుంటాడు? ఇది చాలా కీలకంగా మారింది. గతంలో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవాడు, జులాయిగా తిరిగేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు కాదు, చిన్న చిన్న గొడవలకు వెళ్ళేవాడు, అడిగితే పేరెంట్స్ మీద కూడా తిరిగి చాలా కోపంగా మాట్లాడేవాడు, వాళ్ళనే ఎదిరించేవాడు. సో ఇలాంటి మనస్తత్వాన్ని ముందే కంట్రోల్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదే అని ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం ఉంటుంది? ఖచ్చితంగా ఆ తల్లి తండ్రి చాలా బాధలో ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు అనేక మంది ఉంటారు. సో ఇక్కడ ఆర్టీవీ చేస్తున్న ప్రయత్నం అదే. పిల్లల్లో ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువ అందుబాటులో ఉండడం, ఫోన్లు అందుబాటులో ఉండడం, రకరకాల వ్యసనాలు చాలా ఈజీ అయిపోవడంతో యువతలో ముఖ్యంగా ఇలాంటి చెడు ఆలోచనలు, చాలా అగ్రెసివ్ థాట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, వాల్యూస్ పడిపోతున్నాయి. ఈ కేసుకు సంబంధించి అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంకా విచారణ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇప్పుడు ఆ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంది, ఆ యువకుడి పేరెంట్స్ పరిస్థితి ఏంటి? మరోవైపు సహస్ర కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ ఆ యువకుడిని ప్రాణాలు తీయాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. అప్పుడే తమకు న్యాయం జరుగుతుంది అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పెట్రిషియా, ఇప్పుడు ఆ తల్లి మనం చూసాం, ఆ తల్లి గుండెలు బాదుకుని ఏడవడాన్ని మనం చూసాం. నా కొడుకుని అప్పుడే కనుక నేను కంట్రోల్ చేస్తుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ పశ్చాత్తాపడుతున్నటువంటి పరిస్థితి, రిగ్రెట్ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో అసలు ఈ కండిషన్ ప్రస్తుతం వాళ్ళ కండిషన్ ఏంటి? తమ కొడుకు ఇంత దారుణానికి పాల్పడ్డ తర్వాత వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఇటు సహస్ర కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది? అండ్ అప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, ఎవరు ఏంటనేది, అంటే ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది పూర్తిగా తెలిసిన తర్వాత ఫర్దర్గా అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్, కుక్కట్పల్లి సహస్ర కేసు సెన్సేషనల్ అయిన విషయం. అదే కాకుండా పలు కీలకమైన విషయాలు కూడా హంసాలు బయటపడుతున్నాయి. ఏదైతే నిందితుడు సాయి అతి దారుణంగా కిరాతకంగా సహస్రాన్ని చంపిన తర్వాత ఏదైతే ఇంటికి వెళ్ళిన టైంలో కూడా వాళ్ళ తల్లికి కొంచెం సస్పీషియస్గా అనిపించవచ్చు. అనేక ప్రశ్నలు కూడా ఆ తల్లి కొడుకుని అడిగినప్పటికీ కూడా అతను నిజం బయటికి చెప్పాడు. తల్లికి తెలిసినప్పటికీ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా పోలీసులు ఒక్క క్లూ లేకుండా కూడా నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన లీడ్ ప్రకారం పోలీసులు డీకోడ్ చేశారు. ఆ తల్లికి అన్ని తెలిసినప్పటికీ కూడా ఎక్కడ కొడుకు అరెస్ట్ అయిపోతాడంటూ కూడా పోలీసులకి నిజం చెప్పకపోవడం, అదే కాకుండా 10వ తరగతి చదువుతున్న వ్యక్తి 10 సంవత్సరాల బాలికను అతి దారుణంగా హత్య చేసినప్పటికీ కూడా ఆ తల్లికి ఇంత మాత్రం కనికరం రాలేదా? ఎంత కొడుకైనప్పటికీ కూడా తనలాగే ఇంట్లో దీపం ఆర్పేసినప్పటికీ కూడా ఒక చిన్న బాలిక చనిపోయిందంటూ కూడా ఇంగిత జ్ఞానం లేదంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, స్థానికంగా ప్రశ్నిస్తున్నారు. ఇదే కాక అతనికి ఒక మొబైల్ ఫోన్ తరచూ వాడేవాడు, దాంట్లో అనేక సీరియల్స్, క్రైమ్ సీరియల్స్ చూసేవాడు, ఓటీటీకి అలవాటు పడినప్పటికీ కూడా తల్లి ఒకసారి ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగినప్పటికీ నేను కొనుక్కున్నాను అంటూ అతను చెప్పడము, నువ్వు ఎక్కడి నుంచి నీకు డబ్బులు వస్తాయి, నువ్వు చదివేది 10th క్లాస్, స్కూల్కి సరిగా పోవు, ఎప్పుడు ఆకతాయిగా జులాయిగా తిరుగుతూ ఉంటావు, నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దొంగతనం చేసావా లేకపోతే ఇంకెవరిని ఇచ్చావా అంటూ కూడా ఆ తల్లి ఎక్కడా కూడా బలంగా ప్రశ్నించలేదు. కేవలం ఓకే వీడికి ఫోన్ వచ్చింది, వీడు వాడుతున్నాడు అనే ఒక ధ్యానంలోనే ఉంది. కానీ పేరెంట్స్ అప్బ్రింగింగ్ పైన కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా రేజ్ అవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలలో ప్రవర్తన ఏదన్నా వాళ్ళు డిఫరెంట్గా స్టీరియోగా టైప్ డిఫరెంట్ బిహేవియర్ వాళ్ళకు వస్తుంది, సైకాలజికల్గా మెంటల్లీగా వాళ్ళు స్టేబుల్గా లేరు అన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక కౌన్సిలింగ్ దగ్గరికి తీసుకెళ్లడమో లేక వాళ్ళే కౌన్సిలింగ్ చేయడమో లేకపోతే ఇది కరెక్ట్ ఇది తప్పు అని తల్లిదండ్రులు చెప్పకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తాయంటూ కూడా క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. అప్పుడే మొదట ఫోన్ వచ్చిన వెంటనే తల్లి మందలించి ఆ ఫోన్ లాక్కోవడమో లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడనే వాళ్ళకి ఇచ్చేయడమో
లేదంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఇవన్నీ కూడా తను ఎక్కడ కూడా ఇంటరాగేట్ చేయడం, అట్లీస్ట్ వివరాలు తెలుసుకోకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా అతను ఓటీటీకి అలవాటు పడి క్రైమ్ సీరియల్స్ చూడడం, మిషన్ డాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. పోలీసులు కూడా ఈ కేసు తీవ్రత తగ్గించడానికి అనేక ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పటికే మిషన్ డన్ అనుకుంటా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఆ లేఖలో మాత్రం మిషన్ డాన్ అని కూడా క్లియర్గా ఉంది. అతను ఒక డాన్ లాగా ఇమాజినేషన్ చేసుకోవడము, అదే కాకుండా సీరియల్స్కి కానీ లేకపోతే ఆ క్రైమ్ సిరీస్కి కానీ అతను అలవాటు